వెల్కమ్ టు ప్రసాద్ తెలంగాణ న్యూస్. వికలాంగులకు రాజకీయ భాగస్వామ్యం కల్పించాలని ఆల్ ఇండియా డిజేబుల్డ్ రైట్స్ ఫోరం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం నాయకులు కొల్లి నాగేశ్వరరావు, ముత్యాల రామదాసులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో వికలాంగ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వికలాంగులు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని, కేవలం రాజకీయ రంగంలో మాత్రమే ప్రాధాన్యత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో వ్యవహరించాల్సి ఉందని అన్నారు. దివ్యాంగుల హక్కులను ప్రభుత్వాలు ముందుకు తీసుకురాకపోతే దేశానికి ఆందోళన సిద్ధమవుతుందంటూ హెచ్చరించారు. ముత్యాల రామదాస్ ఈరోజు ఎందుకు పెట్టామంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం లేనట్లయితే కొన్ని ఏమైతే పొందాలనుకుంటున్నామో పౌరుడిగా, యాజ్ అ సిటిజన్గా, హ్యాండిక్యాప్డ్గా మాకు పాలసీస్ మంచి పాలసీస్ చాలా చేశారు. కానీ ఆ పాలసీస్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈక్వాలిటీ రైట్లో ఈక్వల్ గా ఏమీ పొందలేకపోతున్నాం, ఫిజికల్ గా డిజేబుల్ గా ఉన్నాం. మాకు కావలసినటువంటి అనేకమైన సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలో ఆల్ పొలిటికల్ లీడర్స్ ని మేము ఎప్పుడూ చెబుతున్నప్పటికీ కూడా ఎంతో మంది వాళ్ళ సమస్యల్లోటే సరిపోతుంది తప్ప ఈ వికలాంగుల కోసం ప్రత్యేకించి శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసేది చాలా తక్కువగానే ఉంది. అయితే మెయిన్ చేయవలసింది అని ఎందుకు మేము అడుగుతున్నాం అంటే, అదే ఒక వెల్ఫేర్ మినిస్ట్రీలో ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే ఆ పీపుల్ హ్యాండిక్యాప్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు విద్య ఏంటి, ఆరోగ్యం ఏంటి, సామాజికంగా వారి పరిస్థితి ఏంటి, వారి జీవన మనుగడ ఏంటి, అసలు వాళ్ళకి ఏ సహాయం లేకపోతే ఎలా వెళ్తారు, మనం ఏమి ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి, ఏమి ఎవరిని అడగాలి అనేది చెప్పాలంటే ఖచ్చితంగా ఒక వికలాంగుడు అయితే గవర్నమెంట్ లో పాయింట్ అవుట్ చేస్తాడు. కనీసం అలాంటిది లేకుండా పోయి 79 years మన స్వతంత్ర భారతదేశంలో వికలాంగులకి ఏ రాజకీయ ప్రాతినిధ్యం అయితే పొందలేదు ఇప్పటి వరకు. ఇది ట్రూత్. ఎందుకంటే నేను అనేక మందిని చూసా. అంటే జైపాల్ రెడ్డి గారు ఇంకా కొంతమంది వాళ్ళు వచ్చారు, ఓన్ టాలెంట్ మీద వచ్చేది, కానీ రిజర్వేషన్ పరంగా వారేమీ రాలేదు. కాబట్టి కంపల్సరిగా రాజకీయ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు ప్రయోజనాలు పొందుతారు, మంచి సిటిజన్స్ గా బతుకుతారు, వాళ్ళ జీవన విధానం బాగుంటుంది, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు, అందరు సమాజంలో ఉన్న అందరితోటి ఈక్వల్ గా ఉంటారు అనే ఉద్దేశంతో ఇది మేము మొదలుపెట్టాం. దీన్ని మాకు అన్నిటికంటే ముఖ్యం 2016 యాక్ట్, దాన్ని మోడీ గారిని మళ్ళీ చెప్తున్నాం. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వికలాంగులు దివ్యాంగులు అని మార్చారు, దాంట్లో ఎన్నో పొందుపరిచారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వీళ్ళని దే పుష్లర్స్, కానీ కొన్ని పాలసీస్ అమలు కావట్లేదు. ఆ ఉపాధిని వికలాంగులు పొందలేకపోతున్నారు. ముందే మార్గం ఏంటి అర్థం కావట్లేదు. ఇలాగ అనేకమైన సమస్యల మధ్యలో ఉండటం కారణంగా ఖచ్చితంగా రాజ్యాధికారమే మాకు శరణ్యం అనే ఉద్దేశంతో ఇటు నాగేశ్వరరావు గారు, ఇక మన శ్రీనివాసు, మాధవి, ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం భారతదేశంలో అంతా ఈ సమస్య ఉంది. 29 states లో ప్రతి ఒక్కరు టచ్ లో ఉన్నారు. మేమందరం వారందరూ సహాయ సహకారాలతోటి ఈ రాజ్యాధికారాన్ని పొందాలి, మేము బాగుండాలి, మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాం.